అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ మాసంలో 8వ తేదీన వృశ్చిక రాశి దీని జాతకులు ఒక స్త్రీ ద్వారా ఒక రహస్యం తెలియబోతుంది. మీకు ఏమిటి ఆ రహస్యం? ఏం తెలియబోతుంది? ఏం జరగబోతుంది? ఈ రోజున గోచార రీత్యా మిగిలిన అంశాలు ఎలా ఉండబోతున్నాయో కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం కూడా లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం. ఇక ఈ రాశి జాతకుల తత్వం గురించి తెలుసుకోవాలి. ఏ ప్రతిఫలమైనా సరే మన యొక్క కర్మ ఫలం మీదనే ఆధారపడి ఉంటుంది. భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇచ్చిన, పరీక్షని పెట్టిన అనుభవించక తప్పదు. మంచిగా ఉండే మంచి జరుగుతుంది, చెడుగా ఉంటే చెడే ఎదురవుతుంది. మేము మంచిగానే ఉన్నాము, మంచి చేస్తాము, మంచి ఆలోచనలే చేస్తాము. కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఇబ్బంది మీద ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఒక సమస్య తీరే లోపే ఇంకొక సమస్య అనేది సిద్ధంగా ఉంటుంది. పెద్దగా సమయం పట్టడం లేదు. మాకు ఎందుకు ఇన్ని కష్టాలు? చెడ్డవారు బాగానే ఉంటున్నారు, చెడు పనులు చేసేవారు జీవితంలో ఖ్యాతి గణిస్తున్నారు. కానీ మా జీవితం ఎందుకు ఇలాగా తయారైంది భగవంతుడా అనే సందేహాలు ఉండవచ్చు. ఉండడం ధర్మబద్ధమే. కానీ మంచికి ఆలస్యం ఎక్కువగా, చెడుకి దుందుడుకుతత్వం తక్కువ. ఎక్కువగా తొందరగా వెళ్ళిన చెడు వ్యక్తులు అంత త్వరగానే కిందకి వచ్చేస్తుంటారు. వారికి దైవానుగ్రహం ఉండదు. కానీ మంచి చేసేవారికి ఎప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆపన్న హస్తం అందించే విధానంగా మీ జీవితంలోని నూతన వ్యక్తుల రాక అనేది జరుగుతూనే ఉంటుంది. మీకు తెలియకుండానే మంచి జరుగుతుంది, జరిగి వెళ్ళిపోతుంది. కష్టాలు కొన్ని అల్లపట్టే ఉంటాయి, సుఖాలు నిత్యము ఉంటాయి. మంచి వారికి జీవితం ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. ఆటుపోట్లు ఉన్న చివరికి సక్సెస్ అయితే వస్తుంది. దైవం మనుష్య రూపేనా అని భగవంతుడి అనుగ్రహం ఎవరో ఒకరి రూపంలోనే మీకు దగ్గరగా మానదు. అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ కొంతమంది వస్తారు. వారే మీ అవసరాన్ని తీర్చేసే వ్యక్తులు, మీ యొక్క కష్టంలో అడ్డుపడే వ్యక్తులు. ఈ యొక్క వ్యక్తులు మీ యొక్క జాతకులకు ఖచ్చితంగా కూడా ఎదురొస్తూ ఉంటారు. వీరి మంచి తత్వం, వీరి రీత్యా కలిగే మంచి మంచి అవకాశాలు వీరి ద్వారా వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలు ఉపయోగించుకొని పైకి రావడం కూడా అంతా క్షణకాల వ్యవధిలోనే జరిగిపోతుంది. కన్ను మూసి తెరిసే లోపే జీవితం మొత్తం భగవంతుడు మార్చేస్తాడు. అటువంటి క్షణాలు వీరి జీవితంలోనే ఉంటూనే ఉంటాయి. వీరి వ్యక్తిత్వం అటువంటిది. వీరి యొక్క తత్వాన్ని చూస్తే చాలా మంచి తత్వం. పైకి చూడడానికి గంభీరంగా ఉన్నట్టుగా కనిపించిన ఎదుటి వ్యక్తులకి ఇలా అనిపించిన లోపల అలా ఉండరు. వీరితో మాట్లాడాలి అన్న చాలా గర్వం ఏమో, పొగరేమో, అహంకారమేమో, ఏదైనా మాట అంటారేమో, డబ్బు ఉందని దర్జా పొగరు పోతనం ఉంటుందేమో అని ఒక అపోహ ఎదుటి వ్యక్తులకు ఉండక మానదు. దూరంగానే చూస్తే వీరిని ఇలాగే అంటుంది. కానీ చూసేందుకు, మాట్లాడేందుకు ఒక రకమైన భయం కలిగించే భావన అయితే ఉంటుంది. వీరి తీరు అలా అందరికీ కూడా అర్థమవుతుంది. అంతకు ఉందాగా అంత నిర్మోహమాటంగా కనిపిస్తూ ఉంటారు. బయటికి చూసినంత గర్వంగా ఉన్న వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి మనసులు ఎవరికైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలోనే ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకున్నా కొన్ని సందర్భాలలో వీరు ఎంతో కొంత సర్దుబాటు చేయడం కోసం ధనమైన, మాట అయినా ఎంతో కొంత సర్దుపాటుకుంటారు. దీని ద్వారా కొన్ని సమస్యలు, ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నా కానీ పట్టించుకోరు. ఇలా చేసే దాఖలాలే వీరి జీవితంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కుటుంబ సభ్యులకు మీకు కొన్ని రకాల కలహాలు, కొన్ని రకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఎక్కువగా డబ్బు పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా, ఎదురైనప్పటికీ పెద్దలు చెప్పిన మాట కానీ, ఇంట్లో స్నేహితులు, శ్రేయభిలాషులు ఎవరు చెప్పినా, మీ మంచి కోసం చెబుతున్నా కూడా మీరు పట్టించుకోరు. ఎదుటి వారి కష్టంలోనే మనం వెన్నంటే ఇక మనం వెన్నంటే ఉండకపోతే ఇక ఈ మనిషి జన్మ ఎందుకు అన్నట్టుగా వీరి యొక్క మనసు చెబుతూనే ఉంటుంది. ఇలా చేస్తే బాగుండదు అని చెప్పిన, వీరికి ఎదురైన సలహాలు ఇచ్చిన వాటిని పాటించకుండా ఉండడం వల్ల చాలా వరకు కూడా తెలిసి తెలియని కొన్ని విషయాలలో మోసపోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెంగా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించి స్వభావంతో అస్సలు ఉండరు. కాబట్టి
మీరు ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మనలా ఆలోచిస్తారు, మనలాగే మంచి మనుష్యులు ఏమో అని చెప్పేసి అనుకోకూడదు. అందరూ మన చుట్టే ఉన్నవారు మంచి వాళ్ళే ఉండాలని చెప్పి ఏమీ లేదు కదండి. చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. తోచినంత సహాయమే చేయండి, తప్పలేదు. కానీ ఆ సహాయం మీకు నిజంగా వారు ఎంతవరకు కోరి మీ వద్దకు వచ్చారు అనే విషయంలోనే ఒక స్పృహ అయితే ఉండాలి. ఈ రోజున మరి ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి జాతకులు మీ ఇష్టమైన రంగాలలో ఒక దృఢ అవకాశాన్ని అయితే, ఒక దృఢ స్థిరత్వాన్ని ఏర్పరచుకోబోతున్నారు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ రంగంలోనైనా సరే ఒక అవకాశాన్ని అయితే మీరు ఉపయోగించుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోబోతున్నారు. అది మీ యొక్క పాత స్నేహితులను కలుసుకోవడం కావచ్చు, ఉన్నత స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గాలలో ఎవరితోనైనా సరే చక్కగా మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ బిజీ షెడ్యూల్లో పనులు ముగించుకున్న తర్వాత కొంత సమయం మీరు మీ యొక్క ఇష్టానికి కేటాయించుకుంటారు. మీకోసమే ఇన్ని రోజుల తర్వాత ఈ యొక్క సమయాన్ని కేటాయించుకోబోతున్నారు. దాని ద్వారా మీరు చాలా రోజుల నుంచి కూడా కోల్పోయిన ఒక రకమైన అనుభూతి, శక్తిని తిరిగి పుంజుకోవడం జరుగుతుంది. క్రీడాకారులకు ఈ రోజున చాలా వరకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒళ్ళు అల్పుకోకుండా మీకు చాలా ఇష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి మీకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. మీకు తాతల తరం నుంచి కానీ, భాగస్వామి తరపు నుంచి కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కానీ మీకు దక్కాల్సిన వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైనటువంటి భావాలతో, ఎదుటి వ్యక్తులతో అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధానంగా మీ పట్ల కోపాన్ని కానీ, లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కానీ మీరు ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చిన ఆ ఛాన్స్ని కూడా మీరు మిస్ అయిపోతారు. కాబట్టి ఈ యొక్క ఆస్తిపాస్తి విషయంలో లేదా వ్యవహారాల్లో విషయంలో ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలోచించి తల్లిదండ్రులను కానీ, పెద్దలను కానీ, శ్రేయోభిలాషులను కానీ కలిసి వారిని తీసుకొని వెళ్ళి వారితో ఏ విధంగా కానీ ముఖ్య విషయాల గురించి చర్చించి వాటికి సంబంధించిన విషయాల గురించి చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ఏవైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఈ యొక్క మొదలు పెట్టే ముందు మాత్రం భరోసా కల్పించాల్సిన అవసరం అయితే మీకు తప్పకుండా ఉంటుంది. మీకు సంబంధించిన వ్యక్తులను కలుసుకొని ఎంతవరకు ఏం చేస్తే మంచిది అన్న విషయాలు కూడా తెలుసుకొని అప్పుడే కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టండి. మంచి జరుగుతుంది. ఈ రోజున బయటకు వెళ్ళే విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించకపోవచ్చు, కానీ ముఖ్యమైన విషయాలు యందు బయటకు రాక తప్పదు. దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత అయితే దూరం కావచ్చు. భాగస్వామితో కొంచెం వ్యాపారం వెంటగా అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. భాగస్వామి వ్యాపారాలు కూడా మంచిగా మీకైతే ఈ రోజున కలుపుబాటుగా కనిపిస్తున్నాయి. ఒకసారి మాత్రం భాగస్వామ్యులతో మీ చేతులు కలిపే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల, లేదంటే మీకు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనుల వల్ల ఒక స్త్రీ రాక మీకు చాలా రోజుల నుంచి దాచిపెట్టిన ఒక రహస్యాన్ని మీకు తెలియజేస్తుంది. అయితే మీకు రావాల్సిన భూములు కానీ, ఇళ్ళ స్థలాలు కానీ, ఏదైనా దక్కాల్సిన ఆస్తి పాస్తుల విషయాల్లో ఆ యొక్క స్త్రీ రీత్యా మీకు తెలియని ఒక రహస్యం అయితే తెలుసుకుంటారు. చాలా సంతోషిస్తారు. రావాల్సిన అదృష్టం అనేది తెలుసుకోండి. ఒక స్త్రీ ద్వారానే ఇంత మేలు చేస్తుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని చెప్పి అనుమానిస్తున్నారా? ఆ స్త్రీ మీ బంధువర్గంలో కానీ, ఎవరైనా బంధువుల్లో కావచ్చు, భాగస్వామి తరపు నుంచి వ్యక్తులు కావచ్చు, మరుదలు కావచ్చు, లేకపోతే ఇలా ఎవరైనా దగ్గర వారి కానీ ఈ రోజున భగవంతుడు మీ జీవితంలోకి పంపించినట్టుగా మీ జీవితంలోకి వస్తారు. తెలిసి చేసిన, తెలియక చేసిన మీ జీవితంలో అద్భుతాలు అయితే చేస్తారు. రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, మీకు రావాల్సిన ఒక అవకాశం గురించి కావచ్చు, పోగొట్టుకున్న ధనం గురించి కావచ్చు, సమాచారం కావచ్చు, ఇంకా ఇతరత ఏదైనా లాభపూరితమైనటువంటి ఒక రహస్యం చెబుతుంది. తత్ఫలితమే సరికొత్త అదృష్టం మీ జీవితంలోకి మీకు మీరుగా తెచ్చుకునే వారు అవుతారు. ప్రయాణాలు కూడా ఈ రోజున చక్కగా అనుకూలంగా ఉంటాయి. మీకు సంబంధించిన ఏదైనా పత్రాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టుకు సమస్యలు ఉన్నవారికి ఏదైనా మీకు సంబంధిత సమస్యలలో మీ తరపున ఏదైనా సమస్య ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి. ఎంత హుషారుగా ఉన్న మీ యొక్క ఆత్మీయుల ఎవరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధానంగా
మీతో గొడవకు దిగే అవకాశం మీద కారణం ఉంది. ఏదో విధంగా గొడవకైతే దిగుతారు. మీ యొక్క ఆత్మీయుల పట్ల కూడా కొంచెం జాగ్రత్త. ఈ రోజున ఈ విషయంలో మాట తూలి సంభాషిస్తే గనక కొంచెం ఒక వయసు మీరిన వ్యక్తితో ఇబ్బంది ఉంటుంది. అతడితో సమస్య కావచ్చు, ఆవిడతో సమస్య కావచ్చు. వయసు మళ్ళిన వ్యక్తి వల్ల మీకు సమస్య వస్తుంది. మీ దగ్గర పరిష్కారం కోసం రావచ్చు. కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయించుకుంటారు. కానీ వాళ్ళ దీవెనలు అయితే మీకు పుష్కలంగా అందుతాయి. మీ ప్రేమ బంధం చూస్తే ప్రేమికులారి ప్రేమ పరంగా చూసుకున్న, ప్రేమికుడి పరంగా చూసుకున్న ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఈరోజు ఆఫీసులో బహుశా ఒక అద్భుత వ్యక్తిని కూడా కలుసుకుంటారు. నూతనమైన వ్యక్తి కావచ్చు, ఇంకా ఎవరైనా కావనివ్వండి, ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వారి ద్వారా ఆఫీస్కి సంబంధించిన కొత్త విషయాలు కావచ్చు, పనితీరు కావచ్చు, ఏవైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అపరిమితమైన సృజనాత్మకత, కుతూహలం మీకు మంచి లాభాలను అధికమైనగా ఈరోజు మిమ్మల్ని నడిపించక మానదు. అలాగే ఈ రాశి వారికి వివాహానికి సంబంధించిన చర్చలు కూడా కుటుంబంలో జరుగుతాయండి. ఏదైనా వివాహానికి సంబంధించిన ఒక విషయం గురించి చాలా రోజులుగా సంబంధం అయితే కుదరటం లేదని చెప్పి బాధపడుతుంటే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇరు పక్షాల నుంచి మంచిగా మీకు రెస్పాన్స్ అయితే మీ దగ్గర నుంచి దొరుకుతుంది. వైవాహిక జీవితంలో సంబంధించి ఈ రోజున మృదు మధురమైన ఫలితాలు ఉంటాయి. భాగస్వాముల నుంచి మీరు కోరుకున్నది దక్కుతుంది. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు, మంచి సలహాలు తీసుకోవడం ద్వారా, వారు పాటించే ప్రతి విషయంలో మీరు తెలుసుకోవడం ద్వారా ఈ రోజున మీకు కూడా ఉపయోగపడుతుంది. కంటికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తే అన్నిటినీ ఎక్కువగా అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కాస్తంత ధనపూరితమైన ఇబ్బందులు, కొంచెం కుటుంబంలో కలహాలు రాబోతున్నాయి. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది కావున జాగ్రత్తగా ఉండండి. మనసుకు నచ్చినవి అన్నీ కూడా తీసుకోలేం కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులైతే సాహసించవద్దు. ఈ రోజున ప్రశాంతంగా టెన్షన్ లేకుండా గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాంటి కారణాలపైన ఎక్కువగా దృష్టి సాధిస్తారు. అలాగే ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు పనిచేసే చోట ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో ఆఫీస్ కావచ్చు, ఏదైనా మీరు ఉన్న రంగంలో ప్రతి ఒక్కరు కూడా మీ రోజు చెప్పేదాన్ని సిన్సియర్గా సీరియస్గా తీసుకుంటారు కాబట్టి నవ్వుతూ ఏది చేయదు, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు కలిసి రావచ్చు. ఇంకా విద్యార్థులు చదువు పట్ల ఎంతో ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కొంచెం కఠినంగా మనసు అనేది అనిపించవచ్చు. స్నేహితులతో కలిసి మీ యొక్క సమయాన్ని అయితే వృధా చేయవచ్చు. కాబట్టి సమయాన్ని వృధా చేయకంటే మీరు ఏకాగ్రతగా ముందుకు వెళ్తే మేలు చేకూరుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామస్మరణ ఎంతో మేలు చేస్తుంది. అమ్మవారి అనుగ్రహం కూడా పొందాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మీరు ఆ లక్ష్మీదేవి అమ్మవారి కూడా పూజ చేసుకోండి. మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.